బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ అయింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ అయింది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని క్యాంప్ ఆఫీసులో కలిశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఇక సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికల పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు కొద్దిసేపు క్రితమే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్న బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోకి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. త్వరలోనే బీఆర్ఎస్ రాష్ట్రంలో ఖాళీ అవుతుందన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీని నేపథ్యంలో ఈరోజు సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడం అన్నది మరింత ప్రాధాన్యత చేకూరుతుంది. దీనికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే భారీగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరిక కాంగ్రెస్ లో ఉంటుందన్న ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో ఈ కొద్దిసేపు క్రితం సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. రేపు ఎల్లుండి కూడా ఖచ్చితంగా ఈ చేరికలు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా ఖాళీ చేస్తాం రాజకీయంగాని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి వైపు కొనసాగుతుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి చేరికల పరంపర అయితే కొనసాగుతుంది. తాజాగా ఈ సంజయ్ కుమార్ చేరికతో ఇప్పుడు ఇది మరింత స్పీడ్ పెంచుతుందన్న ఒక చర్చ అయితే సాగుతుంది. ఈ రేపటి నుంచి ఇంకా ఎవరు రాబోతున్నారన్నది ఒక చర్చ అయితే భారీగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.